సంఘమును సిద్ధపరచాలి. ఇలా ఒక ఆశ, కోరిక. మరి ఈ వయసులో కూడా తండ్రి గారిని ఆయా దేశాలకు వెళ్ళేంత పరిస్థితి వచ్చింది. నిశ్చయముగా దేవుడు ఆస్ట్రేలియా ప్రాంతంలో ఒక మహిమ కలిగినటువంటి ఉపదేశంతో కూడుకున్నటువంటి పరిచర్యలను దేవుడు విస్తరింప చేయునుగాక. దాని కొరకై చేతులెత్తుతున్న మాతో కూడా మీరు చేతులెత్తుతున్నారని, రోజు తప్పక ప్రార్థిస్తున్నారని, తండ్రి గారి ఆరోగ్యం కొరకు మీరందరూ కూడా భారంతో ప్రార్థన చేస్తానని ప్రభువుని స్తుతిస్తూ, అలాగే మన కొరకు కన్నీటితో రోధించేటువంటి, మరి కన్నీరు కార్చేటువంటి అమ్మ కొరకు కూడా మీరందరూ అనుదిన ప్రార్థనలో తప్పక ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని, ప్రార్థించే తల్లులు హన్నాలు లాంటి వారు మనకు చాలా ప్రాముఖ్యమని, అలాంటి వారి కొదువైనటువంటి కరువైన దినాల్లో ఉన్నటువంటి తల్లుల్ని మనమే ప్రార్థనలో కాపాడుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఉపదేశ క్రమములోనే తండ్రి గారిని అడిగి ఈ దినపు యొక్క ఉదయకాలపు సాయంకాలపు యొక్క ఈ యొక్క కూడికలో, ఈ యొక్క ఆరాధనలో తండ్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనలో నుంచి, తలంపుల్లో నుంచి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, సిద్ధపాటులో కొన్ని విషయాలు మీ మధ్యన పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి చిన్న తలుపును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అందుకతడు చాలు. ఏంటంట? మిద్యానీయులనంట గిద్యోను ఎలా హతము చేస్తాడు అని అంటే, ఒక్క మనుష్యుణ్ణి హతము చేసినట్లుగా. ఎలా చేస్తాడు? ఒక్క మనుష్యుణ్ణి హతము చేయనట్లుగా మిద్యానీయులందరినీ కూడా గిద్యోను హతము చేస్తాడంట. దీనికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, ఈ రోజున అన్ని సమస్యలను ఒక్క చిన్న సమస్యలో నీవు పరిష్కరిస్తావు. ఆమెన్. హల్లెలూయా. అన్ని సమస్యలను మన జీవితంలో కానీ, మన బ్రతుకులో కానీ, మన కుటుంబంలో కానీ, సామాజికమైనటువంటి పరిస్థితుల్లో కానీ, ఉద్యోగ వ్యవస్థలో కానీ, ఎక్కడ ఏ స్థలమైనా ఉన్నటువంటి ఆవరించి ఉన్న ఏ సమస్యనైనా సరే, అన్ని సమస్యలను ఒక్కొక్క సమస్యగా కాదు, అన్ని సమస్యలను ఒక్క చిన్న సమస్యగా పరిష్కరించగలిగిన ఒక అభిషేకమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఒక ఆత్మ బలముతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. ఆయన. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి. అన్ని సమస్యలను ఒక్క చిన్న సమస్యలాగా నేను పరిష్కరిస్తాను. అట్టి అభిషేకం దేవుడు నాకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గతించినటువంటి వారంలో తండ్రి గారు చెప్పినటువంటి ఉపదేశంలో ఆ అద్భుతాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఏంటది? మా పితరుల దినాల్లో వాళ్ళు చేసినట్టు, వాళ్ళ దినాల్లో నువ్వు జరిగించినటువంటి అద్భుతాలు ఇప్పుడు ఏమయ్యాయి అనడానికి 4 విషయాలు చెప్పారు. ఒకటేంటి? అద్భుతం పొందే విశ్వాసం మనకు ఉండాలి. రెండవదిగా అద్భుతం చూడగలిగినంత ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. అల్ప విశ్వాసము, స్వల్ప ప్రార్థనల వలన అద్భుతాలు మన జీవితంలో చూడలేము. మూడవది ఏంటి? మూడవది ఏంటి అమ్మా? లోతైన అనుభవాల్లోనే అద్భుతాలు చూడగలుగుతాం. మనం లోతైన అనుభవాల్లోనికి వెళ్ళగలిగితేనే మనం అద్భుతాలు చూడగలుగుతాం. 4వదిగా, నేడు మీరు పరిశుద్ధిపరచుకుంటే రేపే మీకు అద్భుతం దేవునికి స్తోత్రం అన్నాడు ఆయన. ఈ 4 అనుభవాలతో ఉపదేశంలో దేవుడు నేర్పించినటువంటి ఈ అనుభవాల్లోనే, ఈ క్రమాల్లోనే మనం వెళ్తూ ఉన్నాం. ఇదేదో మనం ఆదివారం రోజున ప్రసంగం వెళ్ళేటువంటి సంఘములు కాదని, ఇది ఒక ఉపదేశము ద్వారా రాకడ కొరకు సిద్ధపడుతూ, పెండ్లి కుమార్తెగా మార్చబడుతూ, అంతఃపురములో ఉన్నటువంటి ఒక వధువు సంఘముగా ఈ స్థలములో, ఈ సంఘములో, ఈ యొక్క బోధలో మనం పెంచబడుతున్నటువంటి విషయం మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. ఇది క్రీస్తులో గాయము చేయబడితే తీయబడినటువంటి ఎముకిది. దేవునికి స్తోత్రం. క్రీస్తు గాయం అయితే వచ్చినటువంటి ఎముకిది. ఈ ఎముక కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్త మాంసముల చేత ఆ సంఘ వధువుని యేసు క్రీస్తే ఆయన ఒక సృజనాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వధువు సంఘముగా ఆయన తన వాక్కు చేత, ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత ఆయన రూపించి ఆయన యొద్దకు, అనగా ఆదాము యొద్దకు స్త్రీని తీసుకొచ్చినట్లుగా యేసు క్రీస్తు యొద్దకు, మనల్ని యేసు ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళబోతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో, స్వాధీనంలో మనం ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు, మన యొక్క ఉనికి కొరకు, మన స్వరూపం కొరకు యేసు క్రీస్తు సంఘ వధువు కొరకు ఆయన గాయం చేయబడుతుంటే అది ఆయనకి సమస్యలా అనిపించలేదు, అది అతనికి గాయంలా అనిపించలేదు. అయితే వధువు సంఘంగా మార్చబడిన మనం, ఆదాము వద్దకు తీసుకురాబడినటువంటి మనం, ఇప్పుడు ఆ గాయములో నుంచి కారుతున్నటువంటి రక్తమునకు మనం అడ్డుపడగలగాలి కదా.
ఆ కారుచున్నటువంటి రక్తములో ఆ స్థలములో నా ద్వారా అయినటువంటి ఆ గాయమునకు దాన్ని పూడ్చగలిగినటువంటి వారు అయి ఉండాలి కదా. మన కొరకు ప్రయాసపడి ఇన్ని సంవత్సరాలు ఉపదేశమని మన కొరకు కన్నీరు కార్చి ఇన్ని సంవత్సరాలుగా మనము ఎన్ని ప్రతిష్ట లేకపోయినా సమర్ప లేకపోయినా ఓర్చుకుంటూ సహించుకుంటూ మన ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ గాయాలలో ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఉపదేశంలో ఒక మెట్టుకు వచ్చిన తర్వాత, ఉపదేశంలో కొన్ని సంవత్సరాల పాటు ఎదిగిన తర్వాత, అప్పుడున్నటువంటి ఆ గాయాలకి మనం దైవజనుడికి అడ్డుపడలేకపోతే, ప్రభు గాయాల్లోనికి మనం అడ్డుపడలేకపోతే ఇక మన వధువు సంఘం ఎలాగ మార్చబడగలుగుతాం? ఉపదేశము అంటే ఒక్కసారి విత్తినటువంటి విత్తనము, ఆ విత్తనము చచ్చేంత వరకు మహావృక్షమై అది ఫలాలు కాసినా, ఆ చెట్టుకి ఎలాంటి ఆకులు కాసినా, ఎలాంటి కొమ్మలు వచ్చినా దాని విత్తనంలో ఉన్నటువంటి గుణమే, ఆ విత్తనంలో ఉన్నటువంటి ఫలమే, ఆ విత్తనంలో ఉన్నటువంటి స్వభావమే చచ్చేంత వరకు ఆ చెట్టుకు ఉండాలి. అది ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు ఈ సంఘంలో ఉపదేశం విన్నాము అని అంటే చచ్చేంత వరకు ఆ ఉపదేశం అనేటువంటిది నరాల్లో ప్రవహిస్తున్న రక్తంగా ఉండాలి. అది ఆమేన్. చిన్న సమస్యకో పెద్ద సమస్యకో, చిన్నదానికో పెద్దదానికో, ప్రతి దానికి అలిగి ప్రతి దానికి ముఖం ముడుచుకునేటువంటి అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టే నువ్వు నేను వధువు సంఘం అవ్వలేం. మనం ఒక వధువు సంఘముగా నీవు నేను ఉండాలి అని అంటే, ఒక వధువు సంఘంగా నీవు నేను మార్చబడాలి అని అంటే, వధువు సంఘము యొక్క లక్షణాలు, ప్రతిష్ట, సమర్పణ అది ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కసారి వేసినటువంటి విత్తనం దాని స్వభావాన్ని మార్చుకున్నట్టుగానే, దాని యొక్క రూపురేఖలు మార్చుకున్నట్టుగానే, దాని ఫలములో ఉన్నటువంటి ఆ రుచిని మార్చుకున్నట్టుగానే అది చచ్చేంత వరకు కూడా అదే గుణగణములు కలగడం కాదు, దాని తర్వాత తరం వచ్చేటువంటి విత్తనాలు కూడా అదే గుణగణములు ఇవ్వగలుగుతుంది. అది ఆమేన్, హల్లెలూయా. ఉపదేశం విన్నాము అంటే, ఉపదేశంలో నడిపించబడుతున్నామంటే, ఉపదేశంలో పెంచబడుతున్నామనంటే, ఆ వాక్యము కొరకు వధువు సంఘం మార్చబడుతున్నామంటే, మనము మన తర్వాత మన పిల్లలు, ఆ పిల్లలు అందరూ కూడా సియోనులో ఉండాలి అనేటువంటి ఒక ఆశతో మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక జీవితం, ఏదో ఒక వాక్యం, ఏదో విధంగా వినేసం అయితే అవసరం లేదు. ఆ మాత్రం దానికైతే అది అవసరం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా, సమస్యలన్నీ సుడిగుండాల వల్లే మనల్ని ఆవరించినప్పటికీ కూడానే మనం ఎందుకు తట్టుకుని దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం నిలబడుతున్నామనంటే ఆయనతో పాటు సియోన్లో ఉండాలి అని. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే ప్రభు అంటున్నాడు, సమస్యలు ఉన్నాయి. మన జీవితాల్లో వచ్చినటువంటి సమస్యలకి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అభయం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను. చూడు, మోషేకు తోడై ఉన్నప్పుడు ఏం జరిగిందో, యెహోషువకు తోడై ఉన్నప్పుడు ఏం జరిగిందో, యేసేపునకు తోడై ఉన్నప్పుడు ఏం జరిగిందో, పితరులకు నేను తోడై ఉంటే వారి జీవితాల్లో ఎలాంటి కార్యములు చేయగలిగారో, వారు ఒక్క మనుషుని చంపినట్టుగా ఎలా చంపేశారో ఒక్కసారి నువ్వు చూడు. ఆ చరిత్రలో నేను వారి పక్షముగా చేసినటువంటి యుద్ధాలు, వారికి తోడై ఉన్నప్పుడు వారి స్థాయి ఏ స్థాయిలో ఉన్నదో ఒక్కసారి నువ్వు చూడు. నేను కూడా నీకు తోడై ఉంటున్నాను. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఉన్నా, మిద్యానీయులు ఎవరలో 6వ అధ్యాయంలో మిద్యానీయులు, అమాలేకీయులు కలిసి ఒక్కసారిగా వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి. మిద్యానీయులు, అమాలేకీయులు ఇద్దరు కలిసి వచ్చారు. అబ్రహాము, కెతురా సంతానం ఉన్నటువంటి మిద్యానీయులని, యాసావు సంతానమైనటువంటి అమాలేకీయులు ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీదకి వచ్చారు? ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి వారు పంట పొలాల్లో వారు దున్నుకుని విత్తనాలు వేసుకున్నటువంటి సమయంలో మిడతల దండు వచ్చినట్టుగా వచ్చి ఒంటులతో సహా వచ్చి మొత్తం పొలంలో ఉన్నటువంటి విత్తనాలన్నీ తొక్కి పడేశారు. పొలంలో ఉన్నటువంటి పంటలన్నీ నాశనం చేసి పడేశారు. అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చూస్తే 6వ అధ్యాయంలో వారి జీవన సాధనమైనటువంటి గొర్రె కానీ గాడిద కానీ ఏది కూడా వారి దగ్గర ఉంచకుండా పట్టుకెళ్ళిపోయారంట వాళ్ళు. వారి పొలాలు నాశనం చేశారు, వారికి ఉన్నటువంటి జీవనాధారం నాశనం చేశారు, జీవనోపాధిని నాశనం చేశారు. వారు ఒకవేళ ఆటో తోలుకుంటే ఆటో పట్టుకెళ్ళిపోయారు, ఒకవేళ కారు తోలుకుంటే కారు పట్టుకెళ్ళిపోయారు. వారు బ్రతకడానికి ఏదో ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న బడ్డీ కొట్టు పట్టుకుంటే బడ్డీ కొట్టు తీసేశారు. వారి జీవితాల్లో వారు బ్రతకడానికి ఏ జీవనోపాధి ఉన్నదో అన్నింటినీ కూడా శత్రువు వచ్చి ఏం చేశాడు అని అంటే ఒక తుఫానులాగా, పెనుగాలిలాగా వచ్చి మొత్తం అంతా కూడా తుడిచిపెట్టారు. ఎటు చూసిన సమస్యలే. పిల్లలు పాలు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియనటువంటి, సమాధానం తెలియని పరిస్థితుల్లో తల్లి, ఆకలితో అలమటిస్తున్నటువంటి కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి తండ్రి, వారి జీవితాల్లో అమాలేకీయులు, అక్కడున్నటువంటి మిద్యానీయులు, అక్కడున్నటువంటి అమాలేకీయులు వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఎంత దారుణంగా వెళ్ళిపోయింది అంటే అక్కడ ఒక మాట రాశాడు 6వ వచనంలో. ఏమని రాశాడో తెలుసా? వారు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు చేరి వారు యెహోవాకు మొర్ర పెట్టారంట. వాళ్ళు ఎక్కడ చేరారంట? వాళ్ళు మిక్కిలి హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారంట.
ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళారంటే, ఏ స్థాయిలోనికి, ఏ దశలోనికి దిగిపోయారంటే వాళ్ళ జీవితం ఇంకా అంతకంటే చావే మేలు, ఇంకా బ్రతకడం వేస్ట్, కుటుంబంగా చచ్చిపోదాం, ఇంకా మనకి వేరే ఆస్కారం లేదు, వేరొక అవకాశం లేదు, వేరొక దారి లేదు, ఇంకా మనం బ్రతకడం కంటే చావడమే మేలు, మన మీద ఉన్నటువంటి ఈ బరువులు మనం మొయ్యలేము, ఈ కాడిని మనం మొయ్యలేము అన్నంతగా వాళ్ళు హీన దశకు వెళ్ళిపోయి, వారి పిల్లలు ఆకలితో డొక్కలిండిపోయి, పిల్లలకు కూడా ఆహారము పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వారి సమస్యలు వారిని చుట్టుముట్టేస్తే దేవుడు గిద్యోని రేపుతూ ఉన్నాడు. ఓ పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, ఇశ్రాయేలు ప్రజలు నాకు మొర్ర పెట్టారు. ఎవరది? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నాకు మొర్ర పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, బానిసత్వంలో ఉన్న తర్వాత, ఆ బానిసత్వ జీవితంలో నుంచి వారు యెహోవాకు మొర్ర పెట్టిరి అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడింది? వారు యెహోవాకి మొర్ర పెట్టారంట. ఎప్పుడూ నిట్టూర్పులు విడుచుచు, బాధపడుతూ, వారు కన్నీరు కార్చుచు, ఇంకా బ్రతుకు మీద ఆశ లేనటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తున్నారు అని అంటే యెహోవాకు మొర్ర పెట్టారంట. మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయడం కాదు. మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయడం కాదు. హీన దశకి వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైనటువంటి ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు, మరొక దారి లేనప్పుడు, చావడమే శరణ్యం అనుకున్నప్పుడు, వారి జీవితాల్లో అక్కడ ఉన్నటువంటి బలవంతుడైనటువంటి సంసోను కూడా గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు దప్పికతో చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో అంటాడు, నేను యెహోవాకు మొర్ర పెట్టుచూ ఉన్నాను అంటాడు. ప్రాణం పోయేటప్పుడు, ప్రాణం పోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక చేస్తున్నటువంటి ఆక్రందనని ఏమంటారంటే మొర్ర పెట్టడము అని అంటాం. మొర్ర పెట్టడము అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్మాయిల్ని తీసుకెళ్ళి పొద కింద పడేస్తే, ఆ పొద కింద స్పృహలో లేనటువంటి ప్రాణం పోతున్నటువంటి ఇస్మాయిలు వాని యొక్క స్వరం వాడు యెహోవాకు మొర్ర పెట్టునంట. మొర్ర పెట్టడం అంటే పెదవులతో చేసే ప్రార్థన కాదు, ప్రాణంలో నుంచి వచ్చేటువంటి ఒక మొర్ర అది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మొర్ర పెట్టడం క్రైస్తవుడికి రావాలి, ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయమంటేనే మనకు స్వరాలు రావు. ఇంకా మొర్ర పెట్టడం ఎక్కడ చేస్తాం మనం? ప్రాణం పోవునట్లుగా ఒకటి ప్రాణం పోతుంది అంటే మనం విని కూడా, ఒక ప్రాణం చేయి జారిపోతుందంటే, సంఘంలో ఉన్న వ్యక్తి చూస్తూ ఉండగానే చనిపోతున్నాడంటే మనం మొర్ర పెట్టలేనటువంటి అనుభవంలోనికి రాకపోవడం అనేటువంటిది చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. 430 సంవత్సరాలు అయిపోయే వరకు వారి జీవితాల్లో దేవునికి మొర్ర పెట్టలేదు. మిద్యానీయులు వచ్చి వారు మొత్తం పంట పొలాలు పాడు చేసి, వారికి ఉన్నటువంటి జీవనోపాధి సంబంధం అన్ని పట్టుకెళ్ళిపోతే వారు దేవునికి మొర్ర పెట్టట్లేదు. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకుందాం. కనుక అన్ని సమస్యలను కూడా ఎలా చేస్తాడంట? చిన్న సమస్య వల్ల దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో ఎన్ని సమస్యలు అంటే, అక్కడ ఉన్నటువంటి పనివారందరూ కూడా ఆ ఊజు దేశంలోని, ఆ తూర్పు దిగ్గు జనులోని అంతటి ధనవంతుడు లేడు, గొప్పవాడు లేడు. అలాంటి యోబు జీవితంలో మనం చూస్తే ఒకడు వచ్చి అంటున్నాడు, సడన్గా వచ్చి అంటున్నాడు, అయ్యా షబాయిలు వచ్చి మొత్తం ఒంటెలన్నీ పట్టుకెళ్ళిపోయారు అయ్యా. మరొకడు వచ్చి అన్నాడు, ఇదిగో ఆకాశం నుంచి అగ్ని వచ్చి గొర్రెల మందలన్నింటినీ కూడా కాల్చివేసినాయి అయ్యా. అక్కడున్నటువంటి కల్దీయులు వచ్చి ఇదిగో ఉన్నటువంటి గాడిదల్ని వాటన్నిటినీ కూడా మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయారయ్యా. మరొకడు వచ్చి మరొక సమస్య చెప్తున్నాడు. ఏమని సమస్య చెప్తూ ఉన్నాడు? అయ్యా ఇదిగో నీ పిల్లలు మీ కుమార్తెల దగ్గర కలిసి భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఒక సుడిగాలి వచ్చి అరణ్య మార్గముగా వచ్చి ఇంటిని కొట్టగా మొత్తం ఇల్లంతా కూలిపడి నీ పిల్లలందరూ చనిపోయారయ్యా. సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, బాధ మీద బాధ, నొప్పి మీద నొప్పి. ప్రతి విషయంలోని కూడా ఒక్కొక్క వార్త వింటే నిజమా కాదా, నిజమా కాదా, అసలు నిజంగా జరిగిందా ఏంటి, ఒకేసారి ఇన్నొచ్చి పడుతున్నాయి. యోబు లాంటి భక్తుడికి, యథార్థవంతుడికి, నీతిమంతుడికి, దేవుని చేత సాక్ష్యం పొందిన వాడికి సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య వస్తే యోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు చెబుతూ ఉన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునను, ఆయన నామమునకు ఏం కలగాలమ్మా? ఏం కలగాలి? మహిమ కలుగునుగాక. ప్రతి సమస్యలకి స్తుతే ఏకైక మార్గమై ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సమస్యలన్నింటికి ఏకైక మార్గం ఏదైనా ఉన్నదంటే అది స్తుతి మాత్రమే. ఏంటయ్యా ఎరుకో గోడలు కనిపిస్తున్నాయి, ఇంత పెద్ద ప్రాకారాలు కనిపిస్తున్నాయి, శత్రువుల సమూహం అన్నది, ఏంటయ్యా అంటే ఏం లేదు, నువ్వు స్తోత్రం చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు స్తోత్రం చెప్పు చాలండి. స్తోత్రం చెప్పమంటావు పెట్టి, ఎరుకో గోడలు చూసావా, ప్రాకారాలు చూసావా, అడ్డు గోడలు చూసావా, శత్రువులు చూసావా, నువ్వేం చేయమంటే స్తోత్రం చెప్పు, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. స్తోత్రానికి పదునెక్కువ, స్తోత్రానికి పదునెక్కువ.
శత్రువులను కోయడంలో, శత్రువులను సంహరించడంలో, స్తోత్రాలు చెప్పడం ద్వారా వచ్చేటువంటి విజయోత్సవాల్లో గత చరిత్రలో ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూసి ఉన్నాం. ఇప్పటికీ అదే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన అదే 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 శక్తి కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడైనా, అదే రోషం కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడైనా, అదే అభిషేకం ఇచ్చే దేవుడు ఆ దేవుడై ఉన్నాడైనా. కనుక మనం నిశ్చయముగా దేవునికి బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో యెహోవాకు స్తుతి చెల్లించగలిగితే, దేవునికి స్తోత్రము చెల్లించగలిగితే, ఒక పదునైనటువంటి స్తోత్రము ప్రతి గోడల్ని కూల్చివేసి, శత్రువుల్ని కోల్చివేసి మనకు విజయాలను ఇవ్వగలడానికి ఆ స్తోత్రమే మనకి దేవుడు మన పక్షముగా విజయాలు చేకూరుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ చూడండి, చాలు వినవసరం లేదు, చూడనవసరం లేదుగా, ఉన్న సమయభావాన్ని బట్టి జాగ్రత్తగా చూడండి. ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ దొరికింది. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అందరూ తీసుకుని వచ్చి అక్కడ యేసు ప్రభు దగ్గర నిలవబెట్టి యేసు ప్రభుని అంటున్నారు, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, ఇదిగో పాపము చేసినటువంటి స్త్రీని, ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ఉన్నది కదా, నీవైతే ఏం చెప్తావు అని అడుగుతున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభుని చెప్తుంటే యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. యేసు ప్రభుని శోధించి 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 అడుగుతున్నారు. ఎందుకొరకో తెలుసా? ఇదిగో వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇదే కారణాన్ని పెట్టి ఇక్కడ పెట్టి మోషే ధర్మశాస్త్రానికి యేసు ప్రభు వ్యతిరేకంగా మాట్లాడాడని ఆయన నోటి చేత చెప్పించి, ఆయన కనికరమ కలిగిన వాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా, రాళ్ళతో కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకోడు కదా, ఆయన ఏదో వాడు చెప్తాడు, ఏదో రకంగా ఆపుతాడు. అప్పుడు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి యేసు ప్రభుని రాళ్ళతో కొట్టి చంపేద్దామని ప్లాన్ వేశారు వాళ్ళు. ఒక పక్కనేమో ఈమెతో రాళ్ళతో కొట్టి చంపేద్దామని సమస్య, మరొక సమస్య ఏంటంటే ఇదిగో దీన్ని అనుగుణంగా తీసుకుని, దీని కారణంగా తీసుకుని యేసు ప్రభువుని చిక్కుల్లో పెట్టి ఆయన శోధిస్తూ ఏదో విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చాలి, ఆయన రాళ్ళతో కూడా చంపాలని మరొక రకమైన సమస్య. ఒక రకమైనటువంటి ఆ వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీ అక్కడ అవమానంతో చచ్చిపోతున్నది. ఇప్పుడు ఏమవుతుందంటే తీర్పు వస్తుంది, ఇప్పుడు మరణం వస్తుంది, ఇప్పుడు వెలివేయబడినటువంటి స్థితి వచ్చింది. అందరూ చేత్తో రాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈయన్ని కూడా ఏదో ఒక సమస్యలో పెట్టి, ఏదో విధంగా నేరారోపణ చేసి, ఏదో విధంగా ఆమెని ప్రభువుని రాళ్ళతో కూడా చంపేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే మొదటి రాయి వేయండి. యేసయ్య నోట ఒక్క మాట, దేవునికి స్తోత్రం. అన్ని సమస్యలన్నింటికి ఒక్కసారే చెక్. అటు పరిసయ్యుల ఆలోచనలు, ఇటు శాస్త్రుల ఆలోచనలు, అటు సద్దుకీల మొత్తం అందరూ వేసినటువంటి ప్లాన్లో, కుట్రలు, ఆ సమస్యలో యేసు ప్రభుని నెట్టేద్దామని, ఆ సమస్యతో తీసుకొచ్చినటువంటి ఆ వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని వాళ్ళతో కూడా చంపేద్దామని మొత్తం చుట్టూ అన్ని రకాలుగా ప్లాన్లు చేసుకుని వచ్చారు, కుట్రలు చేసుకుని వచ్చారు. దేనికి? చంపడానికి, బ్రతికించడానికి చేయండి, చంపడానికి చేసే కుట్రలు కాదు. స్తోత్రం, హల్లెలూయా. చేతనైతే ఒకరిని బ్రతికించాలి, చేతనైతే ఒకరిని మార్చాలి, చేతనైతే ఒకరి జీవితాన్ని బాగు చేయగలగాలి. అదే క్రైస్తవ్యం, అదే ప్రభు మార్గం, అదే ప్రభు యొక్క ప్రేమ అయి ఉన్నది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైనా చంపేద్దామని వారు అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. యేసు క్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి ఒక్క మాట అన్ని సమస్యలకు ఏమైపోయిందో తెలుసా? పరిష్కారం దొరికేసింది. దేవునికి స్తోత్రం. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఎన్ని చెబితే ఆమెకు పరిష్కారం దొరుకుతుంది. ఆమె ఎన్ని విధాలుగా మాట్లాడితే ఆమె ఆ యొక్క తీర్పులో నుంచి తప్పించబడుతుంది. ఎన్ని రకాలుగా ఏడిస్తే, ఎంత కన్నీరు కారిస్తే, ఎంత గుండె కొట్టుకుంటే, ఎంత రోధిస్తే సరే అని చెప్పేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టడం ఆపేసి ఆమెను విడిచిపెట్టేస్తారు. అసలు సమస్య లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలని, నిన్ను నువ్వు మాట్లాడుకుని ఎన్నో మాటలు చెప్పి ఒప్పించాలని, ఎన్నో మాటలు చెప్పి ఏదో విధంగా నిన్ను బ్రతికించుకోవాలని, ఎన్నో మాటలు చెప్పి ఏదో విధంగా మనల్ని మనం ఏదో విధంగా కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. మన కొరకు యేసయ్య ఒక్క మాట మాట్లాడితే చాలు, మొత్తం అన్నీ సఫలమైపోతాయి అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మాట్లాడక్కర్లేదు, నీ పక్షంగా నీ ప్రభువు మాట్లాడతాడు. ఆయన నువ్వేం మాట్లాడినావు? అసలు సియోనులో మౌనంగా ఉండుట. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్న స్తుతే ఏంటి అంత మౌనంగా ఉన్నావు? నువ్వేం మాట్లాడవేంటి అన్నాడు. ఏం మాట్లాడిన అవసరం లేదు, దేవునికి స్తోత్రం. మాట్లాడితే దేవునికి స్తోత్రం. ఏమవుతుందో తెలుసా? నేను మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. మాట్లాడిన కాడి నుంచి మొత్తం పర్వతాలు, సముద్రాలు, మొత్తం ప్రపంచం, దేశం, సృష్టి అంతా అల్లకొల్లం అయిపోద్ది. అలా చూస్తున్నాయి దేవదూతలు మొత్తం అంతా కూడానే. గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండాలి అలా మౌనంగా ఉండాలని నా కొరకు రాయబడిన లేఖనం ప్రకారంగా నేను మౌనంగా ఇక్కడ నిలబడ్డాను తప్ప, నేను మాట్లాడడం మొదలు పెడితే సృష్టిలో ఉన్నటువంటి అణువు కూడా కాలి బూడిదైపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో స్తుతి ద్వారా నీ సమస్యలన్నిటికీ చెక్కి పెట్టేటువంటి దేవుడు, నీ పక్షంగా మాట్లాడేటువంటి యేసయ్య మాట ద్వారా నీ సమస్యలన్నిటికీ చెక్కి పెట్టేటువంటి దేవుడు. మూడవదిగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు ఉండని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. ఏం చేస్తుందంట? ఎలీషా యొక్క శిష్యుడు. అతడేమి భక్తి లేనివాడు కాదు, అతడు భక్తి కలిగిన వాడే అని నీవు ఎరుగుదువు. అయితే నా భర్త చనిపోయాడు, చనిపోయినటువంటి నా భర్త ఈ రోజున నాకు పోషణ లేని పరిస్థితి. జాగ్రత్త వినాలి. నేను పోషణ లేని పరిస్థితిలోకి వెళ్ళాను, నేను సంరక్షణ లేని పరిస్థితిలోకి వెళ్ళాను. అతడు భక్తి కలిగిన వాడని, అతడు ఎంతో దేవుని కొరకు ఒక శిష్యుడిగా నీ దగ్గర ఉండిపోయాడని దైవజనుడు ఎలీషా లాంటి వాడి దగ్గర ఉన్నాడు. అంతకంటే చాలు, నాకు ఇంకేం కావాలి అనుకున్నాను నేను. అయితే నా భర్త చనిపోయాడు, అయితే తాను బ్రతికి ఉండగా ఏమన్నదంట? కొంత అప్పు చేశాడు, కొంత అప్పు ఉండిపోయింది. బ్రతుకుండగా ఏం సంపాదించకపోయినా, బ్రతుకుండగా ఏం వెనకపోయినా, మేము బ్రతుకుండగా మాకు ఒక రూపాయి ఇవ్వకపోయినా, బ్రతుకుండగా కనీసం అంత ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఇదిగో అప్పు చేసిపోయాడు అని చెప్పేసి అని నిందలేసేటువంటి ఎంతోమంది ఉన్నటువంటి ఈ దినాల్లో ఆ ఆడబిడ్డ అంటుంది, ఆ స్త్రీ అంటుంది వెళ్ళి, అయ్యా ఎలీషా, నీ దాసురాలైన నేను, ఇదిగో నీకు దాసుడిగా ఉన్నటువంటి ఇదిగో నా భర్త, ఇప్పుడు నేను నీకు దాసురాలని అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకున్నంత కాలం నా భర్త నీకు దాసుడిగా ఉన్నాడు. ఇదిగో నేను నీ దాసురాలని, ఇదిగో నా పిల్లల్ని ఇప్పుడు అప్పుల వాడు వచ్చి తనకు దాసులుగా చేసుకోవాలన్నాడు. అద్దొద్దు, ఇదిగో నా భర్త నీకే దాసుడిగా ఉన్నాడు, ఇదిగో నేను నీకు దాసురాలుగా ఉన్నాను, ఇదిగో నా పిల్లలు కూడా నీకే దాసులుగా ఉండాలి. ఏ శత్రువుకో, ఏ అప్పుల వాడుకో, ఏ లోకంలో ఉన్నవాడుకో, ఏ లోకంలో ఉన్నటువంటి దానికో నా బిడ్డలు నేను కానీ నా కుటుంబం కానీ దాసులుగా ఉండకూడదు. ఏ ఐగుప్తు యొక్క బానిసలకు, ఏ ఐగుప్తు యొక్క కాడి కిందో మేము దాసులుగా ఉండకూడదు. మేము ఎవరికైనా దాసులమై ఉండాలంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే దాసులమై ఉండాలి. మా కొరకు ప్రాణం పెట్టిన వాడికే దాసులమై ఉండాలి, మా కొరకు రక్తం కార్చిన వాడికే దాసులమై ఉండాలి, మమ్మల్ని సృజించిన దేవుడికే మేము దాసులమై ఉండాలి. లోకంలో దేనికో మేము దాసులమై ఉండకూడదు మేము. ఆమేన్, హల్లెలూయా అని చెప్తే ఎలీషా ఏమన్నాడు తెలుసా? అయితే నీ వద్ద ఏముందంటే ఏం లేదు, చిన్న కొండ ఉంది, స్తోత్రం. పోషణ లేదు, సంరక్షణ లేదు, భర్త లేడంటే అవమానం, ఇంట్లోంచి బయటకు రాకూడదు, పిల్లల్ని ఎలా పెంచాలో పోషించుకోవాలో తెలియదు. పోన్లో ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉందాము అనుకుంటే, తింటాకున్నా లేకపోయినా ఇంట్లో బ్రతుకుదాం అనుకుంటే, ఇంట్లోంచి బయటకు వస్తే తప్ప పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి, సమస్యల మీద సమస్యలు, ఇదంతా అనుకుంటే పోన్లే అని బయటికి వెళ్ళి సంపాదిద్దాం అనుకుంటే తెల్లవారు లేస్తే అప్పుల అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే గుమ్మ ముందు ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు, లోపల నలిగిపోతూ బయటికి వెళ్తే ఏం చెప్పాలో తెలియక ఇలా కృంగిపోతున్నటువంటి దశలో ఆ ఆడబిడ్డ ఎక్కడికి వచ్చిందంటే దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. ఆయన అన్నాడు, దైవజనుడు, నీ వద్ద ఏమున్నదో చెప్పంటే ఒక నూనె కొండ అన్నాడు. ఆ ఒక్క నూనె కొండే నీ జీవితంలో సమస్యలన్నిటికీ ముగింపు చేస్తుంది. అది హల్లెలూయా. ఆ కొండలో ఉన్నటువంటి నూనె, ఆ కొండలో ఉన్నటువంటి ఆ తైలమే నీ జీవితంలో ఒకవేళ అది అభిషేకంగా మార్చబడగలిగితే, అది దేవుని ఆత్మ అయితే నీ జీవితంలో ఆ ఆత్మే నీకు సమృద్ధిస్తుంది, సంతృప్తిస్తుంది. నీకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుగు పరుగు వెళ్ళి తెచ్చుకొని కొండలు అన్న దేవునికి స్తోత్రం. వెళ్ళారు, వాళ్ళ పిల్లలు తెచ్చారు, మొత్తం అందరూ తెచ్చారు, నూనె కొండ తలిపేసి దేవునికి స్తోత్రం పోయడం మొదలెడుతున్నారు. వేస్తుంటే వస్తున్నది. హల్లెలూయా. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తే ఇంకా మా దగ్గర లేవన్నారు, దేవుని స్తోత్రం. సర్లే ఇది పట్టుకెళ్ళి నీవు నీ పిల్లలు. హల్లెలూయా. సమస్య అప్పులు వాడు, సమస్య పిల్లల యొక్క ఆహారము. ఇదిగో సమస్య ఈ రోజుకి ఆహారం ఉంటే చాలు. సమస్య ఏంటి అని అంటే ఏదో ఈ పూట గడిచిపోతే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ అప్పులు వాడికి అప్పు తీర్చే, ఇప్పుడు నీవు బ్రతకడానికి, నీ పిల్లలు బ్రతకడానికి ఇది సరిపోతుంది అంటున్నాడు. ఒక్క నూనె కొండ నీ జీవితంలో, నా జీవితాల్లో నిశ్చయముగా మన మొత్తం సమస్యలన్నింటికి ఒక పరిష్కారం అవుతుంది. అది ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? స్తుతి నా జీవితాల్లో, మన జీవితాల్లో పరిష్కరిస్తాం. రెండవది యేసయ్య మాట మన జీవితాల్లో సమస్త సమస్యలకి అది పరిష్కారం చూపిస్తుంది. మూడో విషయం ఏంటి? మూడవది ఏంటి? నూనె కొండ, తైలం.
దేవుని యొక్క అభిషేకం, ఆ తైలమే నీ జీవితాల్లో, నా జీవితాల్లో నిశ్చయముగా మనకున్నటువంటి ప్రతి సమస్యలకి అది ఏం చేస్తుంది? అది ముగింపునిస్తుంది. అది మరొక మాట మనం చూద్దాం, దయచేసి మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. 40 దినములు తన్ను తాను అగపరుచుకుంటూ వస్తున్నాడంట. ఎవరు? గొలియాతు. ఇశ్రాయేలు రాజ్యంలో సమస్య ఏంటంటే ఫిలిస్తీయులు వచ్చారు. ఫిలిస్తీయులు వచ్చి వాళ్ళు అంటారు, మేము మీతో యుద్ధం చేయము, మేమందరూ యుద్ధం చేయని అవసరం లేదు, ఇదిగో మాలో ఒక్కడు యుద్ధం చేస్తే మేమందరూ యుద్ధం చేసినట్టే అంటున్నారు. అలా మా అందరితో యుద్ధం చేయని అవసరం లేదు, మా అందరితో మీరు పోరాడనవసరం లేదు, మాలో ఒక్కడితో యుద్ధం చేసి మాలో ఒక్కడితో పోరాడి ఒక్కడిని గెలిస్తే చాలు, మమ్మల్ని అందరినీ గెలిచినట్టే అంటున్నాడు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజు కాదు, ప్రతిరోజు ఉదయం తెల్లవారు లేవడం, బాగా రాత్రంతా తినేయడం, తెల్లవారు లేవడం, ఇలా ఈరుచుకుంటూ వస్తాడు. ఎవడు? గొలియాతు. ఎవరైనా ఉన్నాడా? ఇశ్రాయేలు ఎవడైనా ఉన్నాడా? ఆ ఇశ్రాయేలు దేవుడు అంట కదా, ఆ ఇశ్రాయేలు ఎవడైనా ఉన్నాడా? ఆ ఇశ్రాయేలు దేవుడే ఫరోన్ ఏదో చేశాడంట, ఆ ఇశ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏదో చేశాడంట, ఆ ఇశ్రాయేలు దేవుడు యార్దాన్ ఏదో చేశాడంట, ఆ ఇశ్రాయేలు దేవుడు అరణ్యంలో ఏదో ఆహారం ఇచ్చాడంట, మన్నా ఇచ్చాడంట, ఆ బండల నుంచి నీళ్ళు ఏదో ఇచ్చాడంట, ఏదో అద్భుతాలు చేశాడంట. ఆ ఇశ్రాయేలు దేవుడు ప్రతిరోజు రావడం, హేళన చేయడం, ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించడం. ఇప్పుడు సమస్య ఎలా వచ్చిందంటే, రాజుకు ఉన్నటువంటి సింహాసనం పోయేలా ఉంది, రాజు యొక్క రాజ్యం పోయేలా ఉన్నది. రెండవదిగా ఇశ్రాయేలీయుల మీద తిరస్కారం చేస్తున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క దేవుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సమస్యలు వారి జీవితాల్లో అని అంటే, ఇప్పుడు వాళ్ళకి బానిసలు అయిపోవాలి, వాళ్ళకి దాసులుగా మార్చబడాలి. ఆ ఒక్కడి మీద వెళ్ళడానికి రాజు భయపడుతున్నాడు, అందరూ భయపడుతున్నారు. మొత్తం అంతా సైలెంట్. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని రోజులంట? 40 రోజులు ఇదే స్వరం, ఇదే స్వరం, ఇదే స్వరం, ఇదే స్వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోపల ఎవరు విన్నారు? అది 24వ వచనంలో, 24వ వచనం, ఇశ్రాయేలు 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అనేటువంటి సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు విన్నాడంట. ఆ మాటలన్నీ, వాడు మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరు వింటున్నాడు? దావీదు విన్నాడనంట. విని ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మాటలు ఏముంటది? ఇశ్రాయేలీయులు అందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి వాళ్ళ సమస్య ఏంటి? వాడిని చూస్తేనే భయమేస్తుంది. వీళ్ళకి యుద్ధం రాక కాదు, వీళ్ళేమి యుద్ధంలో మరీ అంత చేతకాని వాళ్ళేం కాదు. వీళ్ళు యుద్ధంలో విజయాలు సాధించిన వాళ్ళే, వీళ్ళ యుద్ధంలో వీరులే, సూర్యులే. అసలు ఇశ్రాయేలు సైన్యం అంటేనే చాలా భయపడేంత పరిస్థితి. అలాంటిది వాడు మాట్లాడుతున్న ప్రతిసారి, ఆడి మాట వినపడుతున్న ప్రతిసారి వాడిని చూస్తుంటేనే భయమేస్తుందంట, ఆడి మాట వింటే భయమేస్తుందంట. వారి జీవితాల్లో వెంటాడుతున్నటువంటి భయం, ఇశ్రాయేలు ప్రజల మీద పలుకుతున్నటువంటి ప్రగల్భాలు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యం పోతుంది, సింహాసనం పోతుంది, వారు బానిసలైపోతారు, వారు దాసులైపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉంటే అప్పుడు వెళ్ళి దావీదు అంటాడు, ఇదిగో ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అన్నాడు. ఏమన్నాడు? సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఎంతవాడు అని చెప్పేసి అని ఏమంటున్నాడు అని అంటే, ఏమంటున్నాడు? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించినటువంటి యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలోంచి కూడా నన్ను ఏం చేస్తాడు అని అంటే రక్షిస్తాడు అని చెప్పేసి అని దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాడు? గొలియాతు మీదకి వెళ్తున్నాడు. గొలియాతు మీదకి వెళ్తుంటే గొలియాతు కూడా వస్తున్నాడు, మా పక్షం నుంచి ఒకడు వస్తున్నాడు, ఇశ్రాయేలుడు ఒకడు వస్తున్నాడు, ఇదిగో మా పక్షంగా యుద్ధం చేసేవాడు వస్తున్నాడు అని అంటే గొలియాతు కూడా బయలుదేరి వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? చూడండి, ఆ మాట చూడండి, 40వ వచనం చదవండి. తన చేత కర్ర పట్టుకుని ఏటి లోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువకపోయెను. డాలు మోయివాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి ఏం చూస్తున్నాడు? దావీదు దగ్గరకు వచ్చి
ఇలా చూస్తున్నాడు, ఈ పక్క చూశాడు, ఈ పక్క చూశాడు, ఈ పక్క చూశాడు. ఎవరో కట్టుకుమట్టుకుని, ఎవరో ఏటట్టుకుని, ఎవరో రావట్లేదు, ఎవరో కేడం పట్టుకుని రావట్లేదు. ఎవర్రా యుద్ధం చేసేది నాతో యుద్ధం చేసేది ఎవడో? ఇదిగో నాకు ముందు ఒకడు వస్తున్నాడు చూడండి. వాడు ఎలా ఉన్నాడంట? వాడు ముందు వచ్చేటువంటి వాడు డాలు మోయేవాడు తనకే ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? చేరువుగా ఉన్నాడంట. వాడు డాలే వాడికి ఉన్నటువంటి ఖడ్గమే అసలు ఒక రేంజ్లో ఉన్నది. వాడికి బయట వాడి వచ్చేటువంటి ఎంట్రన్సే, వాడికి వచ్చేటువంటి స్టార్టింగే, ప్రోమోలే చాలా వేరేగా ఉన్నాయి. దావీదుని అనుకుంటున్నాడు అలాంటి ప్రోమో ఏదైనా వస్తుందేమో అనుకుంటున్నాడు. ప్రోమో ఏముండదు. స్తోత్రం, హల్లెలూయా. దావీదుతో ప్రోమోలు చూపించడం అలాంటిది ఏముండదు, డైరెక్టే. ఒడిస్సెలలో ఏం చేశాడంట? ఒక రాయి పెట్టి ఏం చేశాడు? ఇదిగో అలా కనుగొని అలా చూస్తున్నాడనంట. ఇదిగో పిలిస్తే అన్నాడు, కర్ర తీసుకుని నా దగ్గరికి వస్తున్నావు, నేనైనా కుక్కనా? మరి అంతకంటే ఎక్కువ నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వు అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ నువ్వు. కుక్కకైతే కర్ర నట్టుకొని వస్తారు, రాయేసేవాళ్ళు నీకు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క సమాజంలో ఉన్నటువంటి నింద, అవమానం, భయం, రాజ్యం పోతుందనేటువంటి ఆ యొక్క సమస్య, సింహాసనం పోతుందనే సమస్య, ఎన్ని సమస్యలు అయితే ఆవరించి ఉన్నావు. 40 రోజుల నుంచి ఎవరికి ముద్ద దిగట్లేదు, 40 రోజుల నుంచి ఎవరికి నిద్ర పట్టట్లేదు, 40 రోజుల నుంచి అందరూ కూడా ఎలా ఉన్నారంటే బెక్కమోకాలు వేసేసి ఇంక అయిపోయింది మన పరిస్థితి. 40 రోజులు అందరం కలిసి దాసులం అయిపోదాం, బానిసలం అయిపోదాం అనుకున్నారు, అంతే. స్తోత్రం. అన్ని సమస్యలకి ఒకే ఒక్క రాయ పరిష్కారం. హల్లెలూయా. అన్ని సమస్యలకి ఒకే ఒక్క చిన్న రాయితో మొత్తం ఏం చేశాడు? పరిష్కారం చేశాడు, అంతే. దేవుడు అంటున్నాడు, అన్ని సమస్యలను కలిపి ఒకే ఒక్క చిన్న రాయితో మొత్తం క్లోజ్ చేసేస్తాను ఫైల్ అంతానే. స్తోత్రం, హల్లెలూయా. మొత్తం అన్నీ ఒకసారి క్లోజ్ చేసేద్దాం. ఎందుకు కంగారెందుకు? అన్నీ ఒక్కసారే ముగించేద్దాం. మాట్లాడిన సేపు మాట్లాడి ఎన్ని మాట్లాడతాం? మాట్లాడి అయిపోతే ఒక రాయి వేసి కొట్టేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దావీదు పక్షంగా నిలబడినటువంటి తోడై ఉన్న దేవుడే మన జీవితాల్లో కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో 50వ వచనం చదవండమ్మా. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెల రాతితో ఫిలిస్తీన్ని కొట్టి చంపిన. దేవునికి స్తోత్రం. ఏ యుద్ధంలోనైనా ఖడ్గంతో విజయం సాధించిన వాళ్ళు, ఏ యుద్ధంలో అయినా ఖడ్గంతో విజయం సాధించినటువంటి వాళ్ళు బలాఢ్యులుగా, వీరులుగా, శూరులుగా వాళ్ళు పేరుకున్నారు, చరిత్రలో నిలిచారు. అసలు ఆయుధం లేకుండానే, ఖడ్గం లేకుండానే ఒక బలాఢ్యుడిని, ఒక సూర్యుడిని ఒక రాయితో కొట్టేసాడన్న చరిత్ర దావీదు పేరుని తప్ప చరిత్రలో ఎవరికి లేదు. ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనంటే, ఒక హిస్టరీలో మన పేరు ఉండిపోవాలంటే అందరిలా కత్తి పడితే ఎలాగవుతుంది? అవసరం లేదు. ఒక రాయితో కొట్టగలిగిన దేవుడు, ఒక రాయితో ముగించగలిగిన దేవుడు. ఒకే ఒక్క రాయ అంత ప్రతిమని, అన్ని రాజ్యాలని మొత్తం పిండిగా చేసి పడేసింది. మాదీయులు, పారసీకులు మొత్తం రాజ్యం అంతటిని కూడా పిండిగా చేసి పడేసిందంట. ఒక్క రాయ, చేతి సహాయం లేకుండా తీయబడిన క్రీస్తు అనబడినటువంటి ఆ రాయి ఏం చేసిందంటే మొత్తం రాజ్యములన్నింటినీ కూడా పడగొట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రేమ రాజ్యాన్ని స్థాపించగలిగింది. ఆమేన్, హల్లెలూయా. కనిపించే రాజు లేడు, ఈ కనిపించేటువంటి సైన్యాధిపతి లేడు, కనిపించేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి గుర్రములు, వాళ్ళ అధికారాలు ఏవి కనిపించట్లేదు. కానీ ప్రపంచంలో ఒక దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా ఈ రాజ్యం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క చిన్న రాయి యొక్క బలము, శక్తి, అధికారమై ఉన్నది అది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు తెలుసా? వాడి చేతిలో ఉన్న ఖడ్గమే తీసి తలని తెగ నరికాడంట. బోర్ల కొడితే బోర్ల పడ్డాడు. ఎలా పడ్డాడు? కొడితే ఎలా పడ్డాడు? వెనక్కి పడకూడదు. కొడితే వెనక్కి పడితే అందులో పెద్ద విశేషం ఏం లేదు, అందరూ కొడతారు. కొడితే బోర్ల పడాలి. ఎందుకొరకంటే మన కాళ్ళ మీద పడలేడు. వెనక్కి పడితే పెద్ద విశేషం ఏముంటుంది? అందరూ కొడతారు. కొడితే అలా పక్కకు పడతాం, వెనక్కి పడతాం, అందరూ పడతారు. కానీ దావీదు కొడితే కాళ్ళ మీద పడతాడు. దేవుడు కొడితే కాళ్ళ మీద పడతాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకి ఇస్తాడు.
ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద వాడు శిరస్సు అయి ఉండాలనుకున్నాడు. ఎవడో? గొల్లియాతు. ఇశ్రాయేలు ప్రజల మీద ఫిలిస్తీయుడు శిరస్సు అయి ఉండాలనుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద వాడు రాజు అయి ఉండాలనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద వాడు అధికారం చెలాయించాలనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద, సంఘం మీద క్రీస్తు యొక్క శిరస్సు తప్ప మరొక శిరస్సు, సర్పపు శిరస్సు అయినా మరొక శిరస్సు అయినా మరి ఏ శిరస్సు అయినా సరే దాన్ని తెగ నరికి వేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మానవ జాతి మీద, మానవ యొక్క మొత్తం అంతటి యొక్క ప్రజ మీద దేవుడి అధికారి అయి ఉండాలి. సంఘం అనేటువంటి మొత్తం శరీరం మీద క్రీస్తు అధికారి అయి ఉండాలి. దీని మీద శిరస్సు పెట్టాలని, దీని మీద ఏదైనా ఒక అధికారం పెట్టాలని, ఈ భూమి మీద ఏ అధికారం ప్రయత్నం చేసినా ఇదిగో గొల్యాతు యొక్క తల తెగ నరికిన దేవుడే నిశ్చయముగా వాడి తలని కూడా తెగ నరుకుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చివరిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయచొమ్ముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను. హల్లెలూయా. 2 కర్రల చెక్కే కదా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. 2 కర్రల చెక్కే కదా అనుకున్నారా? అడ్డుకర్ర, నిలువు కర్ర కదా అనుకున్నారా? ఒక చిన్న చెక్క ముక్కే కదా, 2 చెక్క ముక్కలే కదా అనుకున్నారా? 2 చెక్క ముక్కలు కాదది. మానవ జాతి మీద ఉన్నటువంటి పాపం, మానవ జాతి మీద ఉన్న శాపం, మానవ జాతి మీద ఏలుబడి చేస్తున్నటువంటి మరణం, మానవ జాతి మీద ఏలుబడి చేస్తున్నటువంటి రోగం, వ్యాధి, శాపం ఏదైతే ఉన్నదో, అపరాధములు, దోషములు అన్నింటికీ ఆ ఒక్క సిలువ యొక్క కార్యమే, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తునాథుని యొక్క రక్తమే మొత్తం అంతటికీ కూడా అన్ని సమస్యలకి, అన్ని మూలాలకి, అన్ని కారణాలకి ఒకే ఒక్క సిలువ యాగం ఏమైపోయిందనంటే మొత్తం పరిష్కరించిందంతే. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు సిలువ యాగం, సిలువ కార్యం అన్ని మానవ జాతి సమస్యలకి, అది రోగాల, వ్యాధుల, మరణమా, శాపమా, మరొకట ఏదైనా సరే, అది మరణమైనా, మరణ భయమైనా, ఏదైనా మానవ జాతిని పీడిస్తున్నటువంటి, పట్టి భయంకరంగా శాపంలో నెట్టివేస్తున్నటువంటి, రోగాలతో బాధిస్తున్నటువంటి, వ్యాధులతో మొత్తం సతమతం చేస్తున్నటువంటి మొత్తం శాపాలని, పాపాలని, రోగాల్ని, వ్యాధులని, అపరాధాలని, దోషములని అన్నింటికి ఏం చేశాడు తెలుసా? సిలువ జయోత్సవం ఇచ్చాడు ఆయన. ఏంటంటే అక్కడ ఏం రాయబడింది? సిలువ చేత. హల్లెలూయా. దేని చేత? ఏం చేత? సిలువ చేత. ఆయన సిలువేసి చంపమనుకున్నారు. ఇదిగో మరణ బలము కలిగినటువంటి వాడిని, ఇదిగో ఆయన మరణము చేత ఆయన ఏం చేశాడు తెలుసా? వాడిని అధికారాన్ని తీసివేశాడు. మానవ జాతి మీద మరణము అధికారముగా ఏలుబడి చేసింది. మానవ జాతి మీద సాతాను వాడు అధికారాన్ని చెలాయించాడు. మానవ జాతి మీద మనుషుల్ని దాసులుగా చేసుకుని, ఇదిగో ఈ పాపం చేయమంటే ఆ పాపం, ఏ పాపం చేయమంటే ఆ పాపం, ప్రతి వాడిని దాసులుగా చేసుకుని మనల్ని రుణస్తులుగా చేసి, ఇదిగో రుణమున్నవాడు ఎలాగైతే తాను చెప్పినటువంటి రుణం తీసుకున్నవాడు చెప్పిన మాట వింటాడు, అలాగే మానవ జాతి అంతా సాతాను చెప్పు చేతల్లో వాడు చెప్పినట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మన మీద రుణముగా ఉన్నటువంటి ప్రతి పత్రాన్ని దేవుడు సిలువలు మేకుకు కొట్టేశాడంట. అంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది అంటుంటారు, మేకులు పీకితే నువ్వు ఇక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం. దాన్ని మేకులు కొట్టాడు కనుకే కొట్టబడింది క్రీస్తు కాదు. నీ శాపం, నీ పాపం, నా శాపం, నా పాపం, నా మరణం, నా వ్యాధి, నా రోగం, ఇదిగో సిలువలో ఏం చేశాడంటే దాన్ని రుణముగా ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని కొట్టిపడేశాడంతే. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని సమస్యలకి చెప్పండి ఏ సమస్యలు? అన్ని సమస్యలను ఎలా చేస్తాడంటే ఆయన ఒక్క చిన్న సమస్యలాగా పరిష్కారం చేస్తాడు. మిద్యానీయులు దండు వచ్చేస్తుంటే, అమాలీకీయులు దండు వచ్చేస్తుంటే, ఇంత వచ్చేస్తుంటే అంటున్నాడు, ఇదిగో ఒక్క మనుష్యుని హతం చేసినట్లు హతం చేసేస్తావు నువ్వు. వాడు అందరి పక్షంగా గొలియాతు వచ్చి నేను ఒక్కడిని చాలన్నాడు. అలా కాదు, అందరి పక్షంగా ఒకడం కాదు, ఒక్కడే అందరి కోసం వస్తాడు. అందరి యొక్క లెక్క మొత్తం అంతా కూడా, అందరి యొక్క శాసమును మొత్తం ఏం చేస్తాడు తెలుసా? మొత్తం అంతా కూడా ఏం చేస్తాడు?
లెక్క చూసేసి మొత్తం పరిష్కరించేసి లెక్కలన్నీ కూడా ఇంకేమీ లేదు, శాసనం లేదని చెప్పేసి మొత్తం అంతా కూడా జీరో చేసి వెళ్ళిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఖడ్గము ఇప్పుడు ఏం చేస్తుంది? గిద్యోను ఖడ్గము. ఏంటంట? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. దేవుడు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే ఎలాంటి సమస్యలైనా మన జీవితాల్లో, ఎలాంటి సుడిగుండాలైనా, అది యోబు జీవితంలో సమస్యలైనా, వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీ మరణము చావలసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితులైనా, ఇక మరొక పరిస్థితి అయినా అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు మన జీవితాల్లో? చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? మొత్తం అంతా కూడా చిన్న సమస్యలో పరీక్షించేస్తాడంతే. ఇంకా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి ఆ ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి ఆ దాసురాలు, శిష్యుని యొక్క భార్య, ఏమీ లేదనుకున్నది, సమస్యలతో ఇంక అయిపోయిందని మొర్రపెట్టింది. ఇంకా నా మొర్రనకపోతే నేను చనిపోదాం అనుకున్నది. చివరిగా వెళ్ళింది, మొత్తం సమస్యలన్నీ నూనెకొండ పరిష్కరించేసింది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ సమస్యలు, వాళ్ళు విర్రవీగుతున్నటువంటి ఆ మొత్తం మాటలన్నింటికీ కూడా దావీదు చేతిలోని ఒక రాయ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసింది. మానవ జాతికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపం, మరణం, దోషం, అపరాధం, వ్యాధి, రోగం, అన్ని మరణ భయం ఏదైతే ఉన్నదో అన్నింటికీ కూడా సిలువ యొక్క మరణము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేసిందంటే అన్ని మానవ జాతి సమస్యలకి ఒక్క చిన్న సమస్యలాగా ఒక నిలువుకర్ర, అడ్డుకర్ర. హల్లెలూయా. ఏముందలే, సిలువేసాం, చంపేసాం అనుకున్నారు. తీరా చూస్తే, తెల్లవారులే చూస్తే మొత్తం ప్రపంచం అంతా క్రైస్తవ్యం ఉంది. హల్లెలూయా. చెప్పండి, మనందరం కూడా అన్ని సమస్యలని ఎలా పరిష్కరిస్తాం? మనం చిన్న సమస్యలాగా. హల్లెలూయా. ఎలా పరిష్కరిస్తాం? దావీదు రాయితో మొత్తం ముగించేసిన సమస్యలాగా. ఎలాగా? దావీదు ఒక రాయితో ముగించేసినటువంటి సమస్యలాగా. అక్కడ ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ ఒక నూనె కుండతో మొత్తం సమస్య అంతా ముగించేసిందిలాగా. ఒక యోబు ఒక స్తోత్రం చెప్పుడు ద్వారా ముగించేసినటువంటి సమస్యలాగా. ఒక దావీదు రాయితో ముగించేసినట్టు, యోబు ఒక స్తోత్రంతో ముగించేసినట్టు, ఆ ఉన్నటువంటి ఆడబిడ్డ ఉన్నటువంటి ఆ కుండతో ముగించేసినట్లుగా, ఇంకా యేసు క్రీస్తు సిలువ చేత, ఆయన సిలువ మరణము చేత, సిలువ మరణ పునరుద్ధానముల చేత మొత్తం మన జీవితాల్లో ఉన్న వాటి సమస్యలన్నింటికీ కూడా ఆయన ముగింపు పలికేశాడు. ఇట్టి ముగింపు పలికినటువంటి, మనకు జయోత్సవం ఇచ్చినటువంటి, మనకు తోడై ఉన్నటువంటి దేవునికి సదాకాలము మహిమ కలుగునుగాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంతే మనం ప్రార్థన చేసుకుందాం.